So let's start our class. Sources of modern history. అసలు మోడర్న్ హిస్టరీ అనేది అసలు అలాగే జరిగింది హిస్టరీ అని చెప్పి ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు కదా, ఎందుకంటే మనం అప్పుడు లేము. సో అప్పుడున్న ఏవో ఒక ఎవిడెన్స్ని బట్టి మనం హిస్టరీ అనేది అజ్యూమ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాగే అలాంటి సోర్సెస్ ఏమేమి ఉన్నాయి అనేటప్పటికి ఫస్ట్ వచ్చేసి ఆర్చివ్స్ అనమాట. అంటే దాస్తారు కదా, ఒక బుక్ అనేది ఆర్ రికార్డ్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ వాళ్ళు దాచినవన్నింటినీ కూడా మనం రిఫర్ చేస్తే ఓహో అప్పట్లో సమాజం ఇలా ఉండేదా, వాళ్ళకి ఇలా ఉండేదా అని చెప్పేసి మనకు అన్నీ అర్థమవుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఆర్చివ్స్ ఆఫ్ సెంట్రల్, ఇలాంటి డాక్యుమెంట్స్ అనేవి సెంట్రల్లో వైడ్గా ఉండొచ్చు, అంటే ఢిల్లీలో ఉండొచ్చు, లేకపోతే స్టేట్ వైడ్గా కూడా ఉంటాయి కదా. సో స్టేట్ వైడ్గా ఉండొచ్చు, ప్రెసిడెన్సీస్లో ఉండొచ్చు, అండ్ యూరోపియన్లో కూడా ఉండొచ్చు, యూరోప్లో కూడా ఉండొచ్చు. మొత్తం ఎవిడెన్స్ని అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి మనం హిస్టరీ అనేది అంటే ఎజ్యూమ్ చేసుకుని రాసుకుంటూ అంటే చదువుతూ ఉంటాము, వాళ్ళు రాస్తారనమాట. సో బయోగ్రఫీస్, మెమరైజ్, ట్రావెల్ అకౌంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1494 ఆర్ 1498లో పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలోకి వచ్చారు. ఆ కరెక్ట్ డేట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ టైంలో అంటే వాస్కో డి గామాతో పాటు ఇంకెవరైనా వచ్చారనుకుందాం. సో వాళ్ళు ఏదైనా ట్రావెల్ అకౌంట్ రాశారనుకుందాం, మేము ఈ రోజున ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి రాస్తూ ఉన్నారనుకుందాం. అప్పుడు ఆ ట్రావెల్ అకౌంట్ని చూస్తే ఓహో ఇలాంటి వాళ్ళు ఇక్కడికి ఇండియాకి వచ్చారు, సో ఇండియాలో అప్పుడు ఇలా ఉండేది పరిస్థితులన్నీ అని చెప్పి మనకు తెలుస్తాయి అన్నమాట. సో వాటిని ట్రావెల్ అకౌంట్స్ అంటారు. ఇంకా న్యూస్ పేపర్స్ తెలిసిందే కదా, న్యూస్ పేపర్స్, జర్నల్స్, ఇవి ఇలాంటి వాటి వల్ల కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఇంకా ఓరల్ ఎవిడెన్స్, అలాగే లిటరేచర్, ఇంకా పెయింటింగ్, లిటరేచర్, పెయింటింగ్, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు పెయింటింగ్స్ అంటే మనం చూసిన దాన్నే వేయగలుగుతాం కదా, అంటే ఊహించుకుని కూడా కొంతమంది వేస్తారు, కానీ ఇంకా చెప్పాలి అంటే ఆ ఊహల్లో కూడా మనం చూసిందే ఎక్కువగా గీస్తూ ఉంటారు. సో పెయింటింగ్స్ కావచ్చు, లిటరేచర్ కూడా మనకి కొంచెం ఐడియా అనేది ఇస్తుంది అనమాట, అప్పుడు సమాజం ఎలా ఉండేది అని చెప్పేసి. ఇంకా ఓరల్ ఎవిడెన్స్ గురించి మాట్లాడినట్లయితే మీరు అడగొచ్చు, అదేంటి అప్పుడున్న వాళ్ళు ఎవరు ఉండరు కదా, సో వాళ్ళని మనం ఓరల్గా ఎలా అడుగుతాము అని చెప్పేసి. కానీ అప్పుడున్న వాళ్ళ అంటే రిలేటివ్స్ ఉండొచ్చు కదా, వాళ్ళ మనవల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళని అడిగితే మా తాతగారు ఇలా చెప్పేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇలా ఉండేదంట అని చెప్పేసి అలా అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ ఎవిడెన్స్ని కూడా తీసుకుని మోడర్న్ హిస్టరీ అనేది రాస్తారనమాట. ఇంకా ఇప్పుడు మనం అసలు యూరోపియన్స్ ఇండియాలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, అసలు రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇండియాకి యూరోప్కి ఉన్న అంటే కాంటాక్ట్ అనేది మధ్యలో ఆగిపోయిందనమాట. ఎందుకు అంటే 1453లో కాన్స్టాంటిపోల్, అంటే ఇండియాకి యూరోప్కి మధ్యలో ఉన్న ఒక ప్లేస్ అనమాట కాన్స్టాంటిపోల్. ఈ కాన్స్టాంటిపోల్ అనేది టర్కీ వాళ్ళకి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడేం జరుగుతుంది అంటే ఇండియాకి అలాగే యూరోపియన్కి మధ్య ఉన్న కాంటాక్ట్ అనేది వాళ్ళు మొత్తం కూడా కట్ చేస్తారు, అంటే ఇండియాకి వెళ్ళకూడదు మా వైపు నుండి అని చెప్పి అన్నారనమాట. ఇంకా అందుకని చెప్పి యూరోపియన్స్ అయితే ఇంకా తర్వాత రాలేదన్నమాట ఇండియాలోకి, అంటే ల్యాండ్ రూట్లో రాలేకపోయారు. ఇంకా రెడ్ సీ ఉంది, కానీ ఆ రెడ్ సీ అంతా కూడా మొత్తం ఇస్లామిక్ రూలర్స్దే అయిపోయిందనమాట. అంటే ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఆ రెడ్ సీ అంతా కూడా వాళ్ళే తిరుగుతూ ఉండేవాళ్ళు. సో రెడ్ సీలో ఇండియాకి రాలేకపోయేవాళ్ళు అనమాట. ఇంకా మనం తర్వాత ఇంకా ఏంటి అంటే స్పైసెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట, నీడ్ ఫర్ ద స్పైసెస్. అంటే అప్పుడున్న రోజుల్లో మీట్ అనేది తినడం బాగా పెరిగిపోతుందనమాట, అందుకని చెప్పేసి స్పైసెస్ కూడా ఎక్కువ కావాల్సి వచ్చేది. అయితే వీళ్ళు స్పైసెస్ కొనాలి అంటే ముస్లిమ్స్ ఏమో ఇండియాలో ఉన్న స్పైసెస్ తీసుకెళ్ళి యూరోపియన్లో వాళ్ళకి అమ్మేవాళ్ళు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 10 రూపీస్కి కొంటే యూరోపియన్లో వాళ్ళకి 100 రూపీస్కి, ఇంకా ఎక్కువ 200కి అలా అమ్మేవాళ్ళు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి మనీ అనేది ఎక్కువ పెట్టాల్సి వచ్చేదన్నమాట. సో అది కూడా ఒక రీజన్. ఇంకా ఏం చెప్పాలి అంటే రెసిస్టెన్స్ టు ఇస్లాంకి రెసిస్టెన్స్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయింది, అది కూడా ఒక రీజన్. ఇంకా చెప్పాలి అంటే క్రిస్టియానిటీని కూడా స్ప్రెడ్ చేయాలి అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. ఇంకా 1494లో ఒక ట్రీటీ అనేది ఏర్పడిందనమాట. ఎవరెవరికి అంటే స్పెయిన్కి అలాగే పోర్చుగీస్కి. వీళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఒక ఇమాజినరీ, ఈ ట్రీటీని ట్రీటీ ఆఫ్ టార్డెస్లాస్ అని చెప్పేసి అంటారు. దీనికి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరల్డ్ మ్యాప్ అనుకోండి, ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ అనేది డ్రా చేసుకుని అంటే వెస్ట్ సైడ్ ఉన్న మొత్తం అంటే ప్లేస్లు అన్నీ కూడా స్పెయిన్కే చెందుతాయి, ఈస్ట్ సైడ్ ఉన్న ప్లేస్లు అన్నీ కూడా పోర్చుగీస్కి చెందుతాయి అని చెప్పేసి వాళ్ళు ఒక ట్రీటీని రాసుకున్నారనమాట. సో దానివల్ల పోర్చుగీస్ ఏమో ఇంకా అంటే ఇండియా వైపు ఈస్ట్ సైడ్ రావటం స్టార్ట్ చేశారు. ఇంకా స్పెయిన్ మనకి తెలుసు కదా, అమెరికాని ఎవరు కనిపెట్టారు, కొలంబస్. సో కొలంబస్ అందుకనే ఈస్ట్ సైడ్ వెళ్ళి ఇంకా అమెరికాని కనిపెట్టి దాన్నే ఇండియా అనుకుని రెడ్ ఇండియన్స్ అని చెప్పేసి వానికి పేరు పెట్టారనమాట. సో అలా జరిగిందనమాట. ఇంకా మనకి
ఇవే మెయిన్ రీజన్స్ అన్నమాట అసలు యూరోపియన్స్ ఇండియాలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అనడానికి. అండ్ ఫస్ట్ వచ్చిన యూరోపియన్ ఎవరు అంటే ఇండియాలోకి పోర్చుగీస్. సో పోర్చుగీస్లో చెప్పాలి అంటే ప్రిన్స్ హెన్రీ, తిన్నే నావిగేటర్ అని పిలుస్తారు. ఎందుకు అంటే ఈయన ఇండియాకి రావడానికి చాలా ట్రై చేస్తాడనమాట, కానీ ఆయన మాత్రం రాలేకపోతాడు. బట్ ఆయనే ఫస్ట్ టైం మొరక్కో దాకా అంటే ఆఫ్రికాలో ఉన్న మొరక్కో దాకా రీచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళి యూరోప్ వెళ్తారనమాట. అప్పుడులో ఎలా ఉండేదంటే ఒకవేళ మీరు సీ రూట్లో వెళ్ళారు అంటే ఇంక మీరు చనిపోయినట్టే, ఇంక మీరు తిరిగి రారు అని చెప్పేసి ఉండేది. అయితే ఈ ప్రిన్స్ హెన్రీ ఏం చేస్తాడు అంటే అలా ఏం కాదు నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి ఇంకా అంటే పోర్చుగీస్ ఇక్కడే ఉంటుంది కదా, సో కొంచెం ఇలా ఉంటుంది. పోర్చుగీస్ నుండి మొరక్కో దాకా షిప్లో వెళ్ళి మళ్ళీ పోర్చుగీస్కి తిరిగి వస్తాడనమాట. సో తినే అందరికీ హోప్ని పెంచాడు, అంటే సీ రూట్లో కూడా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి. ఇంకా తర్వాత 1487లో ఏంటి అంటే బార్తలోమ్ డయాస్ ఈయన ఏం చేస్తాడు అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ని మొత్తం కూడా రౌండ్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాడనమాట. అంటే ఇండియాకి వెళ్ళాలనే వస్తాడు, కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియక ఇంకా తనేం చేస్తాడు అంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడనమాట. ఇంకా మళ్ళీ 1492లో ఏమవుతుంది అంటే కొలంబస్, ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొలంబస్ ఏమో ఇంకా ఇండియాకి వెళ్ళాను అనుకుని చెప్పేసి అమెరికాకి వెళ్ళిపోతాడనమాట. ఇటు సైడ్ ఉన్న అమెరికాకి వెళ్ళిపోయి ఇంకా అమెరికానే ఇండియా అనుకుని అక్కడున్న వాళ్ళకి రెడ్ ఇండియన్స్ అని చెప్పేసి పేరు పెట్టేస్తాడు. దాని తర్వాత అమెరికస్ ప్యుకీ, ఆయన అమెరికాకి అమెరికా అని నేమ్ పెడతారనమాట. ఫస్ట్ కొలంబస్ అయితే రెడ్ ఇండియన్స్ అని చెప్పేసి అమెరికాకి పేరు పెట్టారు. అండ్ ఇప్పుడు పోర్చుగీస్లో మాట్లాడుకున్నట్లయితే మనం ఫస్ట్ ఇండియాకి వచ్చింది వాస్కో డ గామా. సో ఫస్ట్ వాస్కో డి గామా గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చదువుదాం. దాని తర్వాత ఫ్రాన్సిస్కో డి ఆల్మైడా, సో ఆయన బ్లూ వాటర్ పాలసీని ఇంక్రీజ్ చేశాడు, అలాగే ఇండియాలో రావటం, ఇండియాకి గవర్నర్గా అవుతాడు. ఇంకా తర్వాత మనం ఆల్ఫాన్సో డి ఆల్బెక్రాక్, ఈయన అసలు రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈయన రెజ్యూమేలోనే చాలా వరకు అంటే వాళ్ళ పవర్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ తర్వాత నినోడా కున్హా దగ్గర నుండి మళ్ళీ వాళ్ళ పవర్ తగ్గిపోతూ వచ్చిందనమాట. సో ఓకే, ఫస్ట్ నుండి ఒకసారి చూద్దాము. ఫస్ట్ వాస్కో డ గామా గురించి చూద్దాం. వాస్కో డి గామా అయితే 17th May 1498లో ఇండియాకి రీచ్ అయ్యారు. సో ఆయన అబ్దుల్ మజీద్ అనే గుజరాత్ పైలట్ హెల్ప్తో సౌత్ ఆఫ్రికా నుండి ఇండియా దాకా వచ్చాడనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ అప్పటికే వాళ్ళకి తెలిసిపోయింది పోర్చుగీస్కి, ఎందుకంటే బర్తలెమ్ డయాస్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా వచ్చాడు కదా, అంటే ఇది సౌత్ ఆఫ్రికానే కాబట్టి. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియలా, కానీ వాస్కో డి గామా ఏమో అబ్దుల్ మజీద్ అనే గుజరాత్ పైలట్ హెల్ప్తో ఇంకా ఇండియాకి వెళ్తాడనమాట. కేరళకి వెళ్తాడు ఫస్ట్. ఇంకా వాస్కో డి గామా అయితే పోర్చుగీస్లో ఉన్న లిస్బాన్ డాక్యార్డ్ నుండి స్టార్ట్ అవుతాడు. ఇంకా తను 3 ships ఇండియాలో క్యాలికట్ దగ్గర రీచ్ అవుతాడనమాట. ఇంకా అక్కడున్న కింగ్ సముద్రి అని తెలుగులో, అంటే మనం ఇండియన్స్ అయితే సముద్రి అని పిలుస్తారు, బట్ యూరోపియన్స్ అయితే ఆయన్ని జమోరిన్ అని చెప్పేసి పిలిచేవారనమాట. సో కింగ్ జమోరిన్ ఆర్ సముద్రి ఆయన ఈ వాస్కో డి గామాని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారనమాట. అలాగే వాస్కో డి గామా 3 months పాటు ఇండియాలోనే ఉంటారు. ఇంకా వెళ్ళేటప్పుడైతే చాలా ఒక రిచ్ కార్గో, అంటే ఒక పెద్ద షిప్ నిండా స్పైసెస్, క్లాత్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళే వాళ్ళు అనమాట. ఇంకా చెప్పాలి అంటే 1500లో పోర్చుగీస్ ఏం చేస్తారు అంటే ఇండియాకి వచ్చారు కాబట్టి ఇండియాలో వాళ్ళు అంటే ఇలాంటి మర్చెంటైజ్ని స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక అంటే ఏమంటారు దాన్ని కంపెనీని స్టార్ట్ చేస్తారనమాట. ఆ కంపెనీ పేరు ఏంటంటే ఎస్టోడా డి ఇండియా అనమాట. 1500లో స్టార్ట్ చేస్తారు కంపెనీని. అండ్ ఇంకా పెడ్రో ఆల్వాజ్ క్యాబ్రోల్ 1500లో ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేస్తాడనమాట. అంటే 1500లో వాళ్ళు ఒక కంపెనీని స్టార్ట్ చేసి మళ్ళీ ఇండియాకి వస్తారు. ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ పెడ్రో ఆల్వాజ్ క్యాబ్రోల్ ఈయన ఏం చేస్తాడు అంటే ఒక ఫ్యాక్టరీని కూడా క్యాలికట్లో ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంకా మళ్ళీ 1502లో అంటే 4 years తర్వాత మళ్ళీ వాస్కో డ గామా ఇండియాకి వచ్చాడు. కానీ అప్పుడు కింగ్ జమోరిన్ మాత్రం వాస్కో డ గామా మీద అంత ఇంట్రెస్ట్ అనేది చూపించలేదన్నమాట. అలాగే ట్రేడ్ని కూడా డిక్లైన్ చేశాడు వాస్కో డి గామాతో. ఇంకా మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సిన పర్సన్ ఎవరు అంటే వాస్కో డి గామా తర్వాత ఫ్రాన్సిస్కో డి ఆల్మైడా అనమాట. సో ఈయనే బ్లూ వాటర్ పాలసీని ఇన్వెంట్ చేశాడనమాట. అండ్ తిన ఫస్ట్ గవర్నర్ కింద కూడా చెప్పచ్చు మనం, గవర్నర్ ఫర్ ఇండియా ఫ్రమ్
1504 to 1509. అలాగే 1507లో ఏం జరుగుతుంది అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళకి, గుజరాత్కి, ఈజిప్టియన్స్కి వీళ్ళకి ముగ్గురికి కూడా గొడవ అవుతుంది అనమాట, నావీస్ అందరికీ. అయితే అప్పుడు జరిగిన వార్లో ఏమవుతుంది అంటే ఈ ఫ్రాన్సిస్కో డి అల్మైడా తన కొడుకుని కోల్పోతాడు. ఇంకా అందుకని చెప్పేసి తనేం చేస్తాడు అంటే బాగా ప్లాన్ వేసి నెక్స్ట్ ఇయర్ 1508లోనే తను మొత్తం ఈజిప్టియన్ నావీస్ని అలాగే గుజరాత్ నావీస్ని రెండింటిని కూడా ఓడిస్తాడనమాట. ఇంకా తర్వాత మనం ఆల్ఫోన్సో డి ఆల్బెక్రాక్, ఇందాకే చెప్పాను కదా. సో తిన్నే మనం రియల్ ఫౌండర్ అనుకుంటాం పోర్చుగీస్ పవర్కి. ఎందుకు అంటే తినే ఫస్ట్ అసలు ఇండియాలో ఒక ప్లేస్ని ఆక్యుపై చేసింది ఈయన రిజిమ్లేలోనే అనమాట. సో హీ ఎక్వైర్డ్ గోవా ఫ్రమ్ ద సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ ఇన్ 1510లో. అంటే వాళ్ళు వచ్చిన 12 yearsకే ఫస్ట్ ఒక చిన్న పీస్ని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ వాళ్ళు దేన్ని ఆక్యుపై చేశారు అంటే ప్రిన్సిపల్ పోర్ట్ అనమాట. పోర్ట్ ఉంటుంది కదా, సో సీ పోర్ట్ని వాళ్ళు ఆక్యుపై చేస్తారు. ఎవరి దగ్గర నుండి అంటే సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ దగ్గర నుండి. అంటే అలెగ్జాండర్ తర్వాత పోర్చుగీస్లో ఈయనే అంటే ఆల్ఫోన్సో డి ఆల్బెక్రాక్కే నెక్స్ట్ ఇండియాలో ఉన్న కొంచెం పార్ట్ని ఆక్యుపై చేశాడనమాట. సో ఇంకా ఈయన రెజ్యూమేలో కొన్ని మంచి పనులు కూడా జరిగాయి. అంటే హీ అబాలిష్డ్ సతీ సహగమనాన్ని అబాలిష్ చేస్తాడు, అసలు వద్దు అని చెప్పేసి అన్నాడనమాట. అలాగే తను పోర్చుగీస్ మెన్ని అంటే లోకల్ వైఫ్స్ని ఎంకరేజ్ చేశాడనమాట. అంటే లోకల్గా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవటం వాటన్నిటిని కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. మనం ఏం చెప్పొచ్చు అంటే ఇండియాలోకి ఫస్ట్ వచ్చిన యూరోపియన్ పవర్ ఎవరు అంటే పోర్చుగీసే. అలాగే ఇండియాలోంచి లాస్ట్ వెళ్ళిన యూరోపియన్ పవర్స్ కూడా పోర్చుగీసే అనమాట. సో ఇంకా మనం నెక్స్ట్ పర్సన్ గురించి చూద్దాం, నినోడా కున్హా. సో నినోడా కున్హా ఏం చేస్తాడు అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్ని కొచ్చిన్ నుండి గోవాకి షిఫ్ట్ చేస్తాడనమాట. అలాగే బహదూర్ షా ఉంటారు కదా, సో గుజరాత్ ఎంపీరర్ ఆయన. సో ఆయనకి ముఘల్ ఎంపైర్తో గొడవ అయినప్పుడు సో ఆయన వచ్చేసి నినోడా కున్హాతో హెల్ప్ అడుగుతాడనమాట, మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి. ఇంకా అప్పుడు పోర్చుగీస్ ఏం చేస్తారు అంటే 1534లో ఆయనకి హెల్ప్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఇంకా అలా స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే బహదూర్ షాస్ రిలేషన్షిప్ అనేది పోర్చుగీస్తో ఫస్ట్లో బాగానే ఉండేది, కానీ తర్వాత అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకు అంటే 1536 అంటే 2 years తర్వాత హుమాయూన్ అంటే సుల్తాన్ ఉంటారు కదా, సో ఆయన ఏం చేస్తారు అంటే గుజరాత్తో మేము వార్ ఇంకా చేయము, మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ఇంకా అలా చెప్పేటప్పటికి తర్వాత గుజరాత్లో ఉన్న అప్పుడున్న రాజు ఏం చేస్తారంటే బహదూర్ షా ఇంకా పోర్చుగీస్తో అంత ఇంట్రెస్ట్ అనేది చూపించడం మానేస్తారు. ఇంకా చెప్పాలి అంటే అక్కడున్న అంటే గుజరాత్లో ఉన్న ఇన్హాబిటెంట్స్ అందరూ కూడా పోర్చుగీస్తో గొడవ పడుతూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇది మా ప్లేస్, మీరు వచ్చి మమ్మల్ని అంటే మా మీద అధికారం చలాయించడం ఏంటి అని చెప్పేసి కొంతమంది అలా గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఇంకా ఆ గొడవలన్నిటితో కూడా బహదూర్ షా ఏం చేస్తాడు అంటే చాలా అపోజిషన్ అనేది పెంచేస్తారు పోర్చుగీస్కి. ఇంకా పోర్చుగీస్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే నెగోషియేషన్ స్టార్ట్ చేస్తారనమాట, మేము మంచి వాళ్ళం, మమ్మల్ని ఉండనివ్వండి అని చెప్పేసి కొంచెం అలా నెగోషియేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాంటి అంటే ఇలా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే గుజరాత్ ఎంపీరర్ని అంటే గుజరాత్ కింగ్ని పోర్చుగీస్ వాళ్ళు 1537లో వాళ్ళ షిప్లోకి పిలిచి అక్కడే చంపేస్తారనమాట, ఎందుకంటే నెగోషియేషన్ సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి. అలాగే అండ్ ఇంకా నినోడా కున్హా ఏం చేస్తాడు అంటే పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బెంగాల్లో కూడా పెంచడానికి ట్రై చేస్తాడనమాట. అలాగే పోర్చుగీస్ వాళ్ళని బెంగాల్లో స్టే చేయటం, అలాగే హూగ్లీ రివర్ని అంటే గంగా రివర్లో ఉన్న ఒక స్ట్రీమ్ ఉంటుంది కదా, సో దాన్ని హూగ్లీ రివర్ అంటారు. సో ఆ హూగ్లీ రివర్ని కూడా వాళ్ళు క్యాపిటల్ కింద చేసేసుకోవటం, హూగ్లీ అనే హెడ్ క్వార్టర్స్ కింద అలా అన్నీ కూడా చేయటం స్టార్ట్ చేశారనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. అండ్ ఈరోజైతే మనం ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి నేర్చుకున్నాం కదా పోర్చుగీస్. అండ్ పోర్చుగీస్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇండియాలో ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఎలా డిక్లైన్ అయ్యారు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, దానివల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.